How many of you are group 2 alone? TSPSC group 2, only one candidate. This topic మీరు కూడా both అంటే కొందరు స్పెసిఫిక్గా 2 అంటున్నారు, అంటే తను షీ వాంట్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 2. అండ్ దిస్ టాపిక్ it is useful for both group 2 and group 1. So we discussed so many Supreme Court judgments, and every case is important for your group 2 exam, polity part. If you take TSPSC group 1 mains paper 3, section 2 deals with polity. In that chapter 1, అందులో ఇది ఒక టాపిక్ అండి, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఎంటైర్ ఇండియన్ పాలిటీలో ఐ వుడ్ కన్సిడర్ దట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆల్సో, రైట్? సో డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ మనం తెలుగులో ఏమంటామంటే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. సో ఈ టాపిక్కి అసోసియేటెడ్ ఒక కేసు, ఇంపార్టెంట్ కేసు ఉంది. దీని మీద యూపీఎస్సీ మెయిన్స్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్. లెట్ మీ చెక్ అవుట్. Not case 1 on the Bharati case. I am writing on the board. One of you try to tell me what is this case all about. How many of you have already taken coaching? Some kind of exposure to this exam preparation. What is this case? Any idea? I.R. Coelho versus State of Tamil Nadu, 2007. This is a judgment delivered by a 9-judge bench of the Indian Supreme Court. సో 9 మంది న్యాయమూర్తులు గల ధర్మాసనం ఇచ్చిన తీర్పు, అనానిమస్లీ అందరూ ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పు. యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ అడిగారండి, వాట్ వాజ్ హెల్డ్ ఇన్ ఐఆర్ కోయల్హో కేస్. సర్ప్రైజింగ్గా మా ఫ్రెండ్స్, మా జూనియర్లు యూపీఎస్సీ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ అంటే ఇవన్నీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ అబ్బాయి కూడా ఆ కేసే తెలియదంట. నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ చదివే వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసు చదువుతారు, కానీ ఆ ఇయర్ ఈ క్వశ్చన్ అడిగారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ క్లూలెస్. అండ్ ఇట్ వాజ్ ద కవర్ స్టోరీ ఆఫ్ ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ ఇన్ 2007. జుడిషియల్ ఛాలెంజ్ అనే పేరుతో ఫ్రంట్ లైన్లో ఇది కవర్ స్టోరీ అంటే దేర్ ఆర్ 6-7 ఆర్టికల్స్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో ఇది కూడా సపరేట్గా డిస్కస్ చేస్తా అట్ ద ఎండ్. Okay, so topic for today is doctrine of basic structure. What is this doctrine of basic structure and how it has evolved in Indian constitution over a period of time. And if you remember again, what is 99th Constitutional Amendment Act? Idea ఉందా? 99వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? 99th amendment. So far we had 106 constitutional amendments. 106 రాజ్యాంగ సవరణ చట్టాలు చేసింది పార్లమెంట్. అందులో రీసెంట్ది ఏంటి? ఉమెన్ రిజర్వేషన్. లోక్సభ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో 1/3 ఆఫ్ ద సీట్స్ బీయింగ్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. 106వ రాజ్యాంగ సవరణ చట్టం. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దానికి దీనికి సంబంధం ఉంది, అందుకే అడుగుతున్నా. 99వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? ఎనీ గెస్? విన్నారా? ఎన్జేఏసీ అనేది. How about NJAC? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. జాతీయ న్యాయ నియామకాల సంఘం. అంటే ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 3 అధికరణలు చేర్చారండి. 124A, 124B, 124C. ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను ఎంపిక ఎలా సాగుతుంది? ఎవరు చేస్తున్నారు? హౌ ది జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఆర్ బీయింగ్ అపాయింటెడ్? వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ మెథడ్? ఎస్, కొలీజియం. ఎప్పుడు వచ్చింది? మొదటి నుంచి మనకు కొలీజియం లేదు. కొలీజియం మధ్యలో వచ్చింది. మనకు 3 కేసులు ఉంటాయండి. ఫస్ట్ జడ్జి కేస్, సెకండ్ జడ్జి కేస్, థర్డ్ జడ్జి కేస్, ఫోర్త్ జడ్జి కేస్. ఫస్ట్ జడ్జి కేసు ఎప్పుడు వచ్చిందంటే 1981-82లో తీర్పు వచ్చింది. ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 1993లో వస్తుంది కొలీజియం అనే వ్యవస్థ. 1993లో వస్తుంది.
ఫస్ట్ జడ్జి కేసుని 7 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పిచ్చింది. ద ఫస్ట్ జడ్జి కేస్ ఈజ్ డిసైడెడ్ బై ఏ బెంచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 7 judges బై 4:3 మెజారిటీ. సెకండ్ జడ్జి కేసుని ఏమంటామంటే మనము సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993. దిస్ జడ్జిమెంట్ ఈజ్ డెలివర్డ్ బై ఎ 9 judge బెంచ్ బై 7:2 మెజారిటీ. సో ఈ రెండవ జడ్జెస్ కేసులోనే కొలీజియం అనే వ్యవస్థ వచ్చింది. అంటే భారతదేశంలో 1950 నుంచి 1982 వరకు 1950 నుంచి 1982 వరకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ ఎలా ఉండేదంటే కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ ఈ 2 శాఖలు పరస్పరం ఒకరితో ఒకరు సంప్రదించుకొని 2 శాఖలు ఆమోదిస్తే నియామకాలు జరిగేవి. ది జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ద జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్, they are appointed by the executive branch consulting the judicial branch, and if both agree the appointments were made. అంటే ఏంటంటే there was an equal and balanced role for executive and judiciary in appointing the judges of the Supreme Court and High Court. సుప్రీం కోర్ట్, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో అటు కార్యనిర్వహణ శాఖ ఇటు న్యాయశాఖకి సమాన ప్రాధాన్యం ఉండేది, ఈక్వల్ అండ్ బ్యాలెన్స్డ్ రోల్. కానీ 1982లో ఫస్ట్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనకు ఆర్టికల్ 124 చూడండి. ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సల్టింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ సచ్ అదర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ యాజ్ హీ మే డీమ్ నెససరీ. అంటే ప్రెసిడెంట్ అంటే ఏంటి? డస్ ద ప్రెసిడెంట్ మేక్ అపాయింట్మెంట్స్ ఆన్ హిజ్ ఓన్? మనకున్నది పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ డెమోక్రసీలో అన్ని నిర్ణయాలను రాష్ట్రపతి పేరు మీద తీసుకుంటారు, కానీ రాష్ట్రపతి తీసుకోడు. ఇన్ ద నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఎవ్రీ డెసిషన్ ఈజ్ మేడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఆర్టికల్ 124లో ద ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే ప్రెసిడెంట్ చేయడు, ఓన్లీ ఫార్మాలిటీ, ఆయన సంతకము సీల్ తీసుకుంటారు. ద యాక్చువల్ డెసిషన్ ఈజ్ మేడ్ బై ద క్యాబినెట్. సో 1982లో సుప్రీంకోర్టు ఏమని తీర్పిస్తుందంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ మధ్య సంప్రదింపులు జరిగిన తర్వాత భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే కార్యనిర్వహణ శాఖ అభిప్రాయమే చెల్లుబాటు అవుతుంది. వైల్ అపాయింటింగ్ ద జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్, ఇఫ్ దెర్ ఈజ్ అ డిసగ్రిమెంట్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ బ్రాంచ్, ద ఒపీనియన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ విల్ బి ఫైనల్. అంటే ఏంటి? బ్యాలెన్స్ పోయింది. 1950 నుంచి 82 వరకు 2 శాఖలు ఒప్పుకోవాలి. 82లో సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏంటి? కార్యనిర్వహణ శాఖ తీసుకున్న నిర్ణయం అంతిమంగా చెల్లుబాటు అవుతుంది. మరి అలా ఎందుకు చెప్పింది సుప్రీంకోర్టు? మనము న్యాయశాఖని, కార్యనిర్వహణ శాఖని రెండింటిని పోల్చినట్లయితే ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఈజ్ మోర్ అకౌంటబుల్ కంపేర్ టు జ్యుడిషియల్ బ్రాంచ్. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టరు, క్యాబినెట్ 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలకి వెళ్తారు, ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నుకుంటారు అనమాట. అంటే బట్ జడ్జెస్ దే ఆర్ అపాయింటెడ్, వన్స్ అపాయింటెడ్ దేర్ రిమూవల్ ఈజ్ వెరీ డిఫికల్ట్. యూ నీడ్ ఎ టఫ్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. సో హూ ఈజ్ మోర్ అకౌంటబుల్? ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీతో కంపేర్ చేసుకుంటే విచ్ బ్రాంచ్ ఈజ్ మోర్ అకౌంటబుల్? ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనం కలిగి ఉన్న శాఖ ఏది? ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. ఎందుకు? 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలకు పోవాలి. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వెన్ యూ కంపేర్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ విత్ జ్యుడిషియల్ బ్రాంచ్, executive branch is more accountable to people. So executive branch shall have final say. So సుప్రీం కోర్ట్, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖను సంప్రదించిన తరువాత ఇరువురు శాఖల మధ్య అభిప్రాయాలు ఉన్నట్లయితే అంతిమంగా కార్యనిర్వహణ శాఖ అభిప్రాయమే చెల్లుబాటు అవుతుంది. ఎందుకు అంటే కార్యనిర్వహణ శాఖ ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనాన్ని కలిగి ఉంటుంది అని చెప్పింది. అందుకని 1982 నుంచి 93 వరకు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ని నియామక ప్రక్రియలో ఎవరిది పై చేయి? ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ది. చీఫ్ జస్టిస్ని పక్కన పెట్టేశారు. దెన్ ద సుప్రీంకోర్టు హ్యాస్ రికగ్నైజ్డ్ ఇట్స్ మిస్టేక్. అందుకని మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ కేసు వేశారనమాట. దాన్ని మనము సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఆ కేసులో ఏం చెప్పిందంటే కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖని సంప్రదించాలి నియామకాలు చేసేటప్పుడు. సంప్రదించిన తరువాత
ఇరువురి మధ్య ప్రతిష్టంభన ఉన్నట్లయితే అంతిమంగా న్యాయశాఖ అభిప్రాయమే చెల్లుబాటు అవుతుంది. అంతకుముందు కార్యనిర్వహణ శాఖ. రెండవసారి ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఆఫ్టర్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కన్సల్ట్స్ ద జ్యుడిషియల్ బ్రాంచ్, ఇఫ్ దెర్ ఈస్ డిసగ్రిమెంట్ ద ఒపీనియన్ ఆఫ్ ది జ్యుడిషియల్ బ్రాంచ్ ఈస్ ఫైనల్ అండ్ బైండింగ్. మరి సుప్రీంకోర్టు ఎందుకు మార్చింది? ఏం చెప్పింది? భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడాలంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలి. స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలంటే నియామక ప్రక్రియలో ఎవరికి పైచేయి ఉండాలి? న్యాయస్థానానికి ఉండాలి. సో టు ప్రొటెక్ట్ ద సుప్రీమసీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద జుడిషియరీ షాల్ రిమైన్ వెరీ మచ్ ఇండిపెండెంట్, అండ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ ఈజ్ గ్యారంటీడ్ ఓన్లీ వెన్ ద జుడిషియరీ హ్యాస్ ఎన్ అప్పర్ హ్యాండ్ ఇన్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్. సో అలా చెబుతూ కొలీజియం అని చెప్తుంది. అంటే భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులని ఎంపిక చేయడానికి కొలీజియం అనే ఒక వ్యవస్థను సృష్టించింది. ఎవరు సృష్టించారు? సుప్రీంకోర్టు సృష్టించింది, పార్లమెంటు సృష్టించలేదు, రాజ్యాంగ సవరణ జరగలేదు. అందుకని మనం కొలీజియం ఏమంటాము? ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం, రాజ్యాంగేతర సంస్థ అంటాం. సో మనకు 1993 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో న్యాయమూర్తులే ఎంపిక చేస్తున్నారు, నియమిస్తున్నారు. అది ప్రజాస్వామ్య సిద్ధాంతాలకి విరుద్ధం. ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా, ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా న్యాయమూర్తులే నియమించరు. కాబట్టి దీని మీద పెద్ద ప్రయత్నం జరిగింది. అంటే డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ లోక్సత్తా రిటైర్డ్ చీఫ్ జస్టిసెస్ ఆఫ్ ఇండియాతో ఢిల్లీలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఇప్పుడున్న వ్యవస్థ సరిగ్గా లేదు, జుడిషియరీ విల్ బికమ్ అన్అకౌంటబుల్ ఇఫ్ దిస్ ఈజ్ కంటిన్యూడ్. కాబట్టి గతంలో లాగా 1950 నుంచి 82 మధ్యలో ఎలా అయితే ఈక్వల్ అండ్ బ్యాలెన్స్డ్ రోల్ ఎగ్జిక్యూటివ్కి జుడిషియరీకి ఉందో ఆ సిస్టమ్ని తీసుకురావాలని గట్టి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఎన్జేఏసీ, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, జాతీయ న్యాయ నియామకాల సంఘం. ఇందులో ఎవరెవరు ఉంటారు? 3 న్యాయమూర్తులు ఉంటారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు, 2 అదర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉంటాడు, సివిల్ సొసైటీ పౌర సమాజం నుంచి ఒక 2 ఉంటారు. అంటే ఈ నియామకాల సంఘంలో కార్యనిర్వహణ శాఖకి ప్రాతినిధ్యం ఉంది, న్యాయశాఖకి ప్రాతినిధ్యం ఉంది, పౌర సమాజానికి కూడా ప్రాతినిధ్యం ఉంది. సో ఎన్జేఏసీ ఈజ్ ఎ బెటర్ సిస్టమ్ కంపేర్ టు కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ స్థానంలో ఎన్జేఏసీని తీసుకొచ్చారు. అలా తీసుకురావడానికి చేసిన సవరణ 99వ రాజ్యాంగ సవరణ. సో 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2015లో 4th జడ్జి కేసు అంటాం, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015. సో ఈ అంటే గత 75 సంవత్సరాల చరిత్రలో పార్లమెంటు చేసిన ఒక రాజ్యాంగ సవరణ చట్టాన్ని పూర్తి స్థాయిలో కొట్టివేయడం ఇది మొదటిసారి. ఇంతకుముందు కొన్ని సెక్షన్లను కొట్టేసేవాళ్ళు. 1 or 2 sections in a particular amendment were declared as invalid. If you remember 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గుర్తుందా? రాజీవ్ గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు చెబితే, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అంటే దెర్ ఈజ్ మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ప్రజాప్రాతినిధ్య చట్టం. ఇఫ్ యూ గెట్ ఎలెక్టెడ్ త్రూ కరప్ట్ ఎలక్టోరల్ మీన్స్ యూ విల్ లూజ్ యువర్ సీట్ ఇన్ ద లోక్సభ. అలా ఇందిరాగాంధీ తన స్థానాన్ని కోల్పోయిందనమాట. అలహాబాద్ హైకోర్టు ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే భవిష్యత్తులో ఈ న్యాయస్థానాలు జోక్యం చేసుకోకుండా ఒక రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చింది, 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుందంటే, ప్రధానమంత్రి ఎన్నికకి సంబంధించి, లోక్సభ స్పీకర్ ఎన్నికకి సంబంధించిన వివాదాలను న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి లేదు. అంటే న్యాయ సమీక్ష అధికారాన్ని తీసేసిందనమాట ఈ రాజ్యాంగ సవరణ చట్టం, ఒక పర్టికులర్ సెక్షన్ దాంట్లో. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇందిరా, నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్నారాయణ్ అనే కేసులో కొట్టేస్తుంది అనమాట. అంటే ఇక్కడ 39వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మొత్తంగా కొట్టేయలేదు, అందులో కొన్ని సెక్షన్స్ని కొట్టివేసింది. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా ఇట్ ఈస్ ద 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విచ్ వాజ్ కంప్లీట్లీ డిక్లేర్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ ఇన్వాలిడ్. ఎందుకు అలా చెప్పిందంటే, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో న్యాయశాఖకి ప్రాధాన్యత ఉండాలి. దేర్ షాల్ బి ప్రైమసీ టు ద జుడిషియరీ while appointing the judges of the Supreme Court and High Court.
ఎన్జేఏసీలు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. న్యాయమూర్తులు 3, న్యాయమూర్తులు కాని వాళ్ళు 3. వీళ్ళకి ఇక్కడ ఆధిక్యత ఉందా? లేదు కదా. అలా ఆధిక్యత లేకపోవడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం అని చెప్పి కొట్టేసింది అనమాట. అంటే ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అప్లై చేశారు. వైల్ అపాయింటింగ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ త్రూ ఎన్జేఏసీ, ఇన్ ద ఎన్జేఏసీ ద జుడిషియరీ డస్ నాట్ ఎంజాయ్ primacy of the judiciary in the appointment of the judges of the Supreme Court and High Court itself is a basic feature. సుప్రీం కోర్ట్, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో న్యాయశాఖ ఆధిక్యతను కలిగి ఉండాలి. అది రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంలో అంతర్భాగం. కానీ ఎన్జేఏసీలో న్యాయశాఖకు ఆధిక్యత లేదు. అక్కడ నియామకం చేపట్టాలంటే 6లో 4 ఒప్పుకోవాలి. అంటే 3 న్యాయమూర్తులు ఒప్పుకుంటే సరిపోదు, ఆ మిగిలిన 2లో ఇంకోరు ఒప్పుకోవాలి. సో ఇక్కడ మాకు స్పష్టంగా ఆధిక్యత లేదు. అలా ఆధిక్యత కలిగి ఉండడము కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది కాబట్టి మేము ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కొట్టివేస్తున్నాము. సో వైల్ అపాయింటింగ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు త్రూ ఎన్జేఏసీ, ఇన్ ద ఎన్జేఏసీ the judiciary does not have primacy. Primacy of the judiciary in the appointment of the judges of the Supreme Court and High Court itself is a basic feature. And as this basic feature is violated, the 99th constitutional amendment was declared as invalid in the 4th judge case. ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా న్యూస్లో ఉండడానికి కారణం ఇదొకటి. అలానే ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ది ఎక్స్ చీఫ్ జస్టిసెస్ ఆఫ్ ఇండియా, హీ బికేమ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. హీ క్రిటిసైజ్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఎవరతను? one judge of the Supreme Court. He was given membership of Rajya Sabha. Ganguly? I don't know. Even Vice President of India, the present Vice President of India, he was also critical of doctrine of basic structure. So doctrine of basic structure, see, in any democracy, who should enjoy the ultimate power? The elected government. Democracy is all about supreme political power in the hands of the people. The supreme political power is in our hands. Through our right to vote, we elect our representatives. They form the government. భారతదేశానికి ఏది మంచి ఏది చెడు ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయించాలి. తప్పైతే ప్రజలు శిక్షిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రాదు. కానీ సుప్రీంకోర్టు ఇన్ ఇండియా, ద సుప్రీం కోర్ట్ ఈస్ డిసైడింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ ఎలక్టెడ్ బాడీ. ఇట్ డజంట్ గో టు ఎలక్షన్స్. ఇట్ మే డస్ మిస్టేక్స్ అగైన్ అండ్ దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ కరెక్టింగ్ జ్యుడిషియరీ. అదే మోడీ తప్పు చేశాడనుకో అట్లీస్ట్ ప్రజలకు ఒక అవకాశం ఉంటుంది ఆయన పనిష్ చేయడానికి. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం అగైన్స్ ద డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. అండ్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ it all revolves around Article 368. What is Article 368? So try to follow this topic bit carefully. డిఫికల్ట్ ఏముండదు, ఈజీగానే ఉంటుంది. కానీ లింక్ మిస్ అవ్వద్దు. లింక్ మిస్ అయితే అర్థం కాదు. Article 368 of the Indian Constitution gives power to the Indian Parliament for amending the Constitution of India. సో భారత రాజ్యాంగాన్ని సవరించాలి అంటే భారత పార్లమెంటు 368వ అధికరణ కింద భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు. జవహర్లాల్ నెహ్రూ once said, a constitution is like a living organism. We all need to change according to the changing environment or else we cannot survive. మీకు అందరికీ గుర్తే ఉంటుంది చార్లెస్ డార్విన్, ద సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. సో a constitution in any country is like a living organism. For it to become relevant, it should adapt itself to the changing circumstances. For it to adapt to the changing circumstances, it has to be amended from time to time, or else it will become irrelevant. For example, మొన్నటి వరకు స్వలింగ సంపర్కాన్ని సమాజం యాక్సెప్ట్ చేయలేదు. సుప్రీంకోర్టు రీసెంట్గా ఏమని తీర్పిచ్చింది? వాట్ ఈస్ ద కేస్? నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018. 5 judge కాన్స్టిట్యూషన్ బెంచ్. నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018. 5 న్యాయమూర్తులు గల ధర్మాసనం ఏం చెప్పిందంటే, 2 వయోజనుల మధ్య
పరస్పర అంగీకారంతో గోప్యంగా స్వలింగ సంపర్కం నేరం కాదు. బిట్వీన్ టూ అడల్ట్స్ ఇన్ ప్రైవేట్ త్రూ మ్యూచువల్ కన్సెంట్ if they indulge in homosexuality, that's not a crime. That is constitutionally permitted because it is their fundamental right to privacy. అంటే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగం కూడా మారాలంటే ఏం చేయాలి? సవరించాలి. సో అలా సవరించడానికి అవకాశం కల్పిస్తున్న అధికారమే 368. Article 368 empowers the Indian Parliament to amend the Constitution from time to time. Then సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ మీకు అర్థం అవ్వాలంటే ఆర్టికల్ 13 క్లాస్ 3 సబ్ క్లాస్ ఏ ఏం చెప్తుందో తెలియాలి, ఆర్టికల్ 13 క్లాస్ 2 ఏం చెప్తుందో తెలియాలి, అలానే ఆర్టికల్ 368. వాట్ ఈజ్ ఆర్టికల్ 13 క్లాస్ 1 అండ్ 13 క్లాస్ 2? ఆర్టికల్ 13 అనేది మనకు భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్నారు. ఆర్టికల్ 13 ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. సో ఆర్టికల్ 13 క్లాస్ 1 సేస్, ఆర్టికల్ 13 క్లాస్ 1 సేస్, ఆర్టికల్ 13 క్లాస్ 1 ఇది మనకు అప్రస్తుతం కానీ చెప్తున్నా. ఆర్టికల్ 13 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే all the pre-constitutional laws, if they are against the fundamental rights, then they become invalid. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు చేసిన చట్టాలు, we all know that we were under the British rule. ఉన్నాయి చాలా చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి the basis for the present police administration, Police Act 1871. అంటే బ్రిటిషర్స్ చేసిన చట్టాలు నేటికి అమల్లో చాలా చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ చట్టాలు చెల్లుబాటు కావు. ఆర్టికల్ 13 క్లాస్ 1 సేస్ ఆల్ ది లాస్ విచ్ ఆర్ అండర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆల్ ది లాస్ విచ్ ఆర్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ ఇఫ్ దే ఆర్ inconsistent with fundamental rights, to the extent of inconsistency they become void. మొత్తం చట్టము కొట్టివేయాల్సిన అవసరం లేదండి. ఆ చట్టంలో కొన్ని భాగాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే ఏ భాగాలు అయితే విరుద్ధంగా ఉంటాయో అవి చెల్లుబాటు కావు. దట్స్ వాట్ ఆర్టికల్ 13 క్లాస్ 1 సేస్. ఆల్ ద ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ విచ్ ఆర్ అండర్ ఇంప్లిమెంటేషన్, if they are in conflict with fundamental rights, to the extent of the conflict they become invalid, they become void. Similarly, article 13 clause 2 ఇది రాయండి మీరు. article 13 clause 2, the state shall not make any law. This interpretation of this article is very important. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి. article 13 clause 2 తెలుగు వాళ్ళకి విడిగా చెప్తాను. the state shall not make any law. article 13 clause 2, the state shall not make any law the state shall not make any law which takes away fundamental rights, which takes away fundamental rights. The state shall not make any law which takes away fundamental rights. తెలుగు మీడియం రాయండి. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న ఎటువంటి చట్టాన్ని రాజ్యం చేయరాదు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న ఏ చట్టాన్ని రాజ్యం చేయరాదు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న ఏ చట్టాన్ని రాజ్యం చేయరాదు. చట్టాన్ని అండర్లైన్ చేయండి. అండర్లైన్ ద వర్డ్ చట్టం. ఇంగ్లీష్ వాళ్ళు అండర్లైన్ ద వర్డ్ లా. ద స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా. సో లా అంటే ఏంటి? అది ఇంపార్టెంట్. లా అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఎన్ ఆర్డినరీ లా ఆర్ ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? చెప్పండి, మీరు చెప్పండి. సో ఇన్ ఇండియా దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ లాస్. ఆర్డినరీ లా, కాన్స్టిట్యూషనల్ లా. కాన్స్టిట్యూషనల్ లా అంటే కాన్స్టిట్యూషన్, మౌలిక శాసనం, బేసిక్ లా. పార్లమెంటు, లెజిస్లేచర్స్ చేసే చట్టాలని మనం ఆర్డినరీ లాస్ అంటాం. సాధారణ చట్టాలు. సాధారణ చట్టాలని సాధారణ మెజారిటీతో చేస్తారు. రాజ్యాంగ సవరణ చట్టాలని ప్రత్యేక మెజారిటీతో చేస్తారు.
మరి ఇక్కడ మనము ఆర్టికల్ 13 క్లాస్ 2లో ఏమంటున్నాము? ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన ఎటువంటి చట్టాన్ని రాజ్యం చేయకూడదు అంటే, ఇక్కడ చట్టం అంటే దాని నిర్వచనం ఏంటి? సాధారణ చట్టమా, రాజ్యాంగ సవరణ చట్టమా? రాజ్యాంగ చట్టమా, సాధారణ చట్టమా? రెండునా? రెండు అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించలేము అని వస్తుంది. మనం ఇప్పటిదాకా రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవరించలేదా? అంటే ప్రాథమిక హక్కులను ఇప్పటిదాకా సవరించలేదా? మనము సవరించాం. ఇఫ్ యూ రిమెంబర్, 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక కొత్త ప్రాథమిక హక్కుని రాజ్యాంగంలో చేర్చాం. ఏంటది? ఏంటబ్బాయి? 86th Amendment. Which article was inserted in the fundamental rights part through right to elementary education? నేను చెప్పాను, Article 21A. Article 21A guarantees elementary education as a fundamental right. సవరణ అంటే ఒక అధికారాన్ని తొలగించవచ్చు, కొత్త అధికారాన్ని చేర్చవచ్చు, ఉన్న అధికారంలో మార్పులు చేయవచ్చు. మరి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదు అంటే సవరణ చేయడానికి అవకాశం లేదు. అర్థమైందా? అంటే అక్కడ చట్టము అంటే సాధారణ చట్టము. ఆర్టికల్ 13 క్లాస్ 2లో ద స్టేట్ షల్ నాట్ మేక్ ఏ లా ఎనీ లా విచ్ టేక్స్ అవే ఫండమెంటల్ రైట్స్ అంటే అక్కడ సాధారణ చట్టం అని మీరు భావించాలి. అంటే పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించలేదు. పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించలేదు. బట్ త్రూ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్ క్యాన్. మనకు ఆర్టికల్ 31, ఆర్టికల్ 19(1)(f) విచ్ డీల్ విత్ ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది ఒకప్పుడు 1978కి ముందు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించాం. మరి సవరణ చట్టం ద్వారా చేయగలుగుతున్నాం కదా సవరణ. ప్రాథమిక హక్కులను తొలగిస్తున్నాము, ప్రాథమిక హక్కులను చేరుస్తున్నాము. అంటే ఇక్కడ ఆర్టికల్ 13 క్లాస్ 2 ఉద్దేశం ఏంటంటే, రాజ్యం అంటే పార్లమెంటు కావచ్చు, స్టేట్ లెజిస్లేచర్ కావచ్చు. పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ త్రూ ఎన్ ఆర్డినరీ లా. పార్లమెంట్ కెనాట్ టేక్ అవే ఫండమెంటల్ రైట్స్ త్రూ ఎన్ ఆర్డినరీ లా. బట్ పార్లమెంట్ కెన్ టేక్ అవే ఎ ఫండమెంటల్ రైట్ through a constitutional amendment act. So in article 13 class 2, the definition law does not include constitutional amendment act. రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను తొలగించవచ్చు, కొత్త ప్రాథమిక హక్కులను చేర్చవచ్చు, ప్రాథమిక హక్కుల్ని మార్చవచ్చు. కానీ సాధారణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను మార్చడానికి లేదు, ప్రాథమిక హక్కులను తొలగించడానికి లేదు, ప్రాథమిక హక్కులను చేర్చడానికి లేదు. ఇక్కడ లా అంటే మీరు క్లియర్గా రాసుకోండి, ఇక్కడ రాయండి. ద ఎక్స్ప్రెషన్ లా ఇన్ ఆర్టికల్ 13 క్లాస్ 2, ద ఎక్స్ప్రెషన్ లా ఇన్ ఆర్టికల్ 13 క్లాస్ 2 డస్ నాట్ ఇంక్లూడ్, ద ఎక్స్ప్రెషన్ లా ఇన్ ఆర్టికల్ 13 క్లాస్ 2 డస్ నాట్ ఇంక్లూడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అధికరణ 13 క్లాస్ 2లో పేర్కొన్న చట్టం పరిధిలోకి రాజ్యాంగ సవరణ చట్టం రాదు. అధికరణ 13 క్లాస్ 2లో పేర్కొన్న చట్టం పరిధిలోకి రాజ్యాంగ సవరణ చట్టం రాదు. ఎంఐ క్లియర్? డౌట్స్ ఉంటే అడగండి, ఈ స్టేజ్లోనే అడగండి, ఫీల్ ఫ్రీ. What I am trying to say is article 13 class 2 says the state shall not make any law which takes away fundamental right. Here in this case the expression law does not include constitutional amendment, which means through a constitutional amendment fundamental rights can be taken away, but through an ordinary law fundamental rights cannot be taken away. So article 13 class 2లో పేర్కొన్న చట్టం అనే పదం యొక్క అర్థంలో రాజ్యాంగ సవరణ చట్టాలు రావు. అంటే 368వ అధికరణ కింద రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, ప్రాథమిక హక్కులను చేర్చవచ్చు, ప్రాథమిక హక్కులను తొలగించవచ్చు,
చేర్చవచ్చు, సవరించవచ్చు. నేను చెప్పాను ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలోకి ఒక కొత్త ప్రాథమిక హక్కుని చేర్చాం. దట్ ఈజ్ 21A. 21 క్యాపిటల్ ఏ. 21 క్యాపిటల్ ఏ, ఇట్ గ్యారంటీస్ elementary education as a fundamental right for all the children in the age group of 6 to 14 years. And again I have given an example. 44th Constitutional Amendment Act has a deleted fundamental right to property from the list of fundamental rights. So 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించాం. అంటే 368వ అధికరణ కింద చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, ప్రాథమిక హక్కులను తొలగించవచ్చు, ప్రాథమిక హక్కులను కొత్తగా చేర్చవచ్చు. కానీ సాధారణ చట్టం ద్వారా ఇది చేయడానికి లేదు. ఇది అర్థమైందా? ఇది అర్థమైతే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ మొత్తం అర్థమవుతుంది. సో ఇప్పటివరకు ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్ ఫర్దర్? రైట్, డన్. సో దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసెస్ చూద్దామండి. చాలా కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు శంకరీ ప్రసాద్. (1951). తర్వాత రైట్ డౌన్ దీస్ కేసెస్. సజ్జన్ సింగ్ వర్సెస్ State of Rajasthan. This is 1964. తర్వాత గోలక్నాథ్ వర్సెస్ State of Punjab. (1967). 1967. సో ఈ 3 కేసులు డిస్కస్ చేసిన తర్వాత we will move to the other cases. Take the first case. సో ఫస్ట్ కేసు గురించి మనం తెలుసుకునే ముందు 9th షెడ్యూల్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఆర్టికల్ 31B అంటే ఏంటో తెలియాలి. మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ఏంటో తెలియాలి. సో మనకందరికీ తెలుసు, వెన్ వీ వర్ అండర్ ద బ్రిటిష్ రూల్ బిఫోర్ ఇండిపెండెన్స్, ద బ్రిటిషర్స్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ త్రీ సిస్టమ్స్ ఆఫ్ రెవెన్యూ. రైత్వారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్, జమీందారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ బీహార్, బెంగాల్, ఒరిస్సాలో అమలులో ఉండేది. సో జమీందారీ సిస్టంలో ప్రాబ్లం ఏంటి? ద పెజెంట్స్ వర్ నాట్ ది ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. రైతులకి భూమి మీద ఎటువంటి హక్కు ఉండదు. అంటే కొన్ని వందల వేల ఎకరాలు జమీందారుల పేరు మీద ఉంటాయి. జమీందారులు పంటలు పండించరు, వ్యవసాయం చేయరు. సో మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భూ సంస్కరణలు చేపడతామని ప్రామిస్ చేసింది. అంటే దున్నేవాడికే పొలం, ల్యాండ్ టు ద టిల్లర్ అనే స్లోగాన్తో. మరి దున్నేవాడికి భూమిని ఇవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయాలి. జమీందారుల చేతిలో ఉన్న వందల వేల ఎకరాలని తీసుకొని రైతులకు పంచాలి. వాటిని మనం ఏమంటామంటే ల్యాండ్ రీఫార్మ్స్ అంటాం. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ రీఫార్మ్స్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. ల్యాండ్ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్ లిస్ట్. మెనీ స్టేట్ లెజిస్లేచర్స్ హ్యావ్ పాస్డ్ ద ల్యాండ్ రీఫార్మ్ లాస్ టు ఇంప్లిమెంట్ ల్యాండ్ reforms, that is giving land to the tiller. All these laws were challenged before the Supreme Court and High Courts on the ground that they are against right to property. మనకు 1950 నుంచి 78 వరకు పార్లమెంట్కి, సుప్రీంకోర్టుకి కంటిన్యూస్ ఫైట్ కేవలం ఈ ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ వల్ల. చివరికి దాన్ని తొలగించేశారు 78లో. దెర్ వాజ్ ఎ పెరీనియల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పార్లమెంట్ అండ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బికాస్ ఆఫ్ దిస్ ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ. దట్ వాజ్ ఎ బిగ్ బోన్ ఆఫ్ కంటెన్షన్. అంటే ప్రాథమిక హక్కుల జాబితాలో ఒకటిగా పేర్కొనబడిన ఆస్తి హక్కుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఈ భూ సంస్కరణ చట్టాలను కొట్టేస్తాయి. అంటే భూ సంస్కరణలు అమలు చేయడం అసాధ్యమైపోయింది.
నెహ్రూ ఆనాడు అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీనే ఉంది. 1967 వరకు, 1950 నుంచి 1967 వరకు అటు కేంద్ర ప్రభుత్వంలోనూ అటు రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. So when an attempt is made to implement land reforms by making laws by the state legislatures, they were being challenged in the High Court and Supreme Court. And they are being struck down on the ground that these land reforms are against the fundamental right to property. ప్రాథమిక హక్కైన ఆస్తి హక్కు విరుద్ధంగా ఉన్నాయన్న నెపంతో భూ సంస్కరణ చట్టాలని అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టులు కొట్టివేయడం ప్రారంభించాయి. మరి ఎలా భూ సంస్కరణలు అమలవుతాయి? అందుకని నెహ్రూ ప్రభుత్వము భారత రాజ్యాంగాన్ని సవరించింది. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951. The first Constitutional Amendment Act 1951 amended the Constitution, has inserted a new schedule, 9th schedule, under Article 31B. సో ఈ సవరణ ఏం చెప్తుందంటే, భూ సంస్కరణల చట్టాలని 9వ షెడ్యూల్లో చేర్చినట్లయితే 31 క్యాపిటల్ బి, ఈ 31B కింద 9వ షెడ్యూల్లో భూ సంస్కరణ చట్టాలను చేర్చినట్లయితే వాటికి న్యాయ సమీక్ష నుంచి రక్షణ కల్పించబడుతుంది. ఆల్ ద ల్యాండ్ రీఫార్మ్ లాస్, ఇఫ్ దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ అండర్ ఆర్టికల్ 31B, దే ఎంజాయ్ ప్రొటెక్షన్, ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ప్రాథమిక హక్కైన ఆస్తి హక్కుకు విరుద్ధంగా ఉన్న నెపంతో న్యాయ సమీక్ష అధికారాలను ఉపయోగించి ఈ చట్టాలను కొట్టివేయడానికి ఉండదండి. ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ బై అప్లయింగ్ జ్యుడిషియల్ రివ్యూ పవర్ కెనాట్ ఇన్వాలిడేట్ ద ల్యాండ్ రిఫార్మ్ లాస్ బికాస్ దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ అండర్ ఆర్టికల్ 31B. అంటే 9వ షెడ్యూల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయ సమీక్షకు గురి చేసి వాటిని రద్దు చేసే అవకాశము న్యాయస్థానాలకు లేకుండా చేశారు. అలా చేయడం వల్లనే భారతదేశంలో భూ సంస్కరణలు వీలైనాయి. అది ఫస్ట్ అమెండ్మెంట్. ఐఎమ్ రిపీటింగ్, ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951 has inserted a new schedule called the 9th schedule under article 31B, and this amendment says all the land reform laws which are included in the 9th schedule under article 31B, even if they are against a fundamental right to property, they cannot be declared as invalid by the courts in India. So 9th schedule సంబంధించింది ఇందాక చెప్పి నేను కేసు ఐఆర్ కోయల్హో అని చెప్పాను కదా స్టార్టింగ్లో. ఐఆర్ కోయల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007 9 జడ్జ్ బెంచ్ ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పు, అది దానికి సంబంధించింది. దేనికి? 9వ షెడ్యూల్. అది చివరిలో చెప్తాను నేను. కామెంట్స్లో ఎన్జేఏసీ చట్టము 2014లోనే వచ్చింది. నేనేం చెప్పాను? 2015లో దీన్ని కొట్టివేశారని చెప్పాను. చట్టం 2014లో వచ్చిందని చెప్పలేదు కదా. ఎన్జేఏసీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 14, బట్ లేటర్ అండ్ ఇట్ వాజ్ ఛాలెంజ్డ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద మ్యాటర్ వెంట్ టు ద సుప్రీం కోర్ట్ అండ్ ఇట్ వాజ్ స్ట్రక్ డౌన్ ఇన్ 15, సమ్ కామెంట్ వాట్ ఎవర్. సో ఇది ఇష్యూ. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కేసు ఏంటంటే శంకరీ ప్రసాద్ కేసు. శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇందులో ఏంటంటే ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కుని పరిమితం చేశారు 9వ షెడ్యూల్ ద్వారా, ఆర్టికల్ 31B ద్వారా. అలా చేయడానికి లేదు అని సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆర్టికల్ 13 క్లాస్ 2 ఏం చెప్తుంది? రాజ్యం ఒక చట్టం ద్వారా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించరాదు. సో హియర్ ఏమైంది మనకు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీని అబ్రిడ్జ్ చేసాం, ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీని వయలేట్ చేస్తున్నాం. సో there was a petition before the Supreme Court arguing that fundamental right to property is taken away through the first amendment to the Indian Constitution by introducing 9th schedule and article 31B. The Supreme Court said the first amendment to the Indian Constitution is constitutionally valid, 9th schedule is valid, 31B is valid. ఎందుకు చెప్పిందంటే అలా, అండర్ ఆర్టికల్ 13 క్లాస్ 2 law does not include constitutional amendment. Parliament has the power to amend fundamental rights through a constitutional amendment act. భారత పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు. కాబట్టి మొదటి రాజ్యాంగ సవరణ చట్టము రాజ్యాంగబద్ధమే.
రాజ్యాంగ విరుద్ధం కాదు. భారత పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కుని తొలగించుంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కుని మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 368వ అధికరణ కింద ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేశారు. ప్రత్యేక మెజారిటీతో 368వ అధికరణ కింద ప్రత్యేక మెజారిటీతో ఒక రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసి ప్రాథమిక హక్కైన ఆస్తి హక్కుని సవరించారనమాట. అలా చేయవచ్చు, ఇది తప్పేమీ కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్, శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇన్ దిస్ కేస్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ ఛాలెంజ్డ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. ఏం చేసింది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? ఇట్ హ్యాస్ క్రియేటెడ్ 9th షెడ్యూల్ and all the land reform laws were included in the 9th schedule. Though these land reform laws were against the fundamental right to property, they are protected, which means fundamental right to property is restricted. When it comes to land reforms, this fundamental right to property does not apply. So it is constitutionally invalid and argument Supreme Court mun chesaru. Supreme Court ee argument nu oppukoledu. Indian Parliament has the right to amend any fundamental right through a constitutional amendment under Article 368. రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసి 368వ అధికరణ కింద ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు. ఇది రాజ్యాంగబద్ధమే, రాజ్యాంగ విరుద్ధం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అది ఫస్ట్ కేస్, శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951. In this case the Supreme Court said Parliament can amend fundamental rights. But how? Not through an ordinary law. ఒక సాధారణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించడానికి లేదు, రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు. అది నెక్స్ట్ సజ్జన్ సింగ్ కేస్. అదే తీర్పుని మళ్ళీ రెండవసారి పునరుద్ఘాటించింది. ద సేమ్ జడ్జిమెంట్ వాజ్ రీటరేటెడ్ ఇన్ ద సెకండ్ కేస్, సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. Sajjan Singh versus State of Rajasthan. In this case, the Supreme Court has repeated its earlier judgment. In the earlier judgment, Indian Parliament under Article 368, through a special majority, by enacting a Constitutional Amendment Act, can amend fundamental rights. Right? The next one, Golaknath case. This is important. 11 judge bench andi, 6/5 majority. అంటే గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చింది. 6/5 మెజారిటీతో ఇచ్చింది. 6 ఒకవైపు, మరో 5 మంది ఇంకొక వైపు, అంటే వేరే అభిప్రాయం, భిన్నమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ గోలక్నాథ్ కేసులో ఏం చేశారంటే 17వ రాజ్యాంగ సవరణ చట్టం, ద 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. చెప్పాను కదా 9th షెడ్యూల్ని మనం ఇంట్రడ్యూస్ చేసాము 31B అని. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన భూ సంస్కరణల చట్టాలని 9వ షెడ్యూల్లో చేరుస్తూ వస్తున్నారు. అలానే ఈ 17వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చేసిందంటే కొన్ని రాష్ట్రాల భూ సంస్కరణల చట్టాలని 9వ షెడ్యూల్లో చేర్చింది. ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు భిన్నమైన తీర్పు ఈ కేసులో ఇచ్చింది. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. గోలక్నాథ్ తెలుసు కదా, వీళ్ళందరూ ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్, భూస్వాములు అనమాట, కేసులు వేసిన వాళ్ళందరూ. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గతంలో చెప్పిన తీర్పులకు భిన్నంగా, అదే సుప్రీంకోర్టే, అంటే సుప్రీంకోర్టులో మనుషులు మారితే అభిప్రాయాలు కూడా మారుతాయన్నమాట. ఇవాళ రైట్ అనుకునేది రేపు రాంగ్ అంటారు, ఇవాళ రాంగ్ అనుకునేది రేపు రైట్ అంటారు. ఉదాహరణకి స్వలింగ సంపర్కం నేరం అని చెప్పింది సుప్రీంకోర్టు 2013లో. అదే సుప్రీంకోర్టు 2018లో ఏం చెప్పింది? స్వలింగ సంపర్కం నేరం కాదు, రాజ్యాంగబద్ధమే, కానీ కండిషన్స్ ఏంటి? కండిషన్ 2 వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో గోప్యంగా, అది స్వలింగ సంపర్కం నేరం కాదని చెప్పింది. ఇదే విషయాన్ని 2013లో ఏం చెప్పింది? 2 వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో గోప్యంగా స్వలింగ సంపర్కం నేరం అని చెప్పింది. అంటే ఒకసారి అలా చెప్తుంది, ఒకసారి ఇలా చెప్తుంది. సో ఇక్కడ గోలక్నాథ్ కేసులో ఏం జరిగిందంటే అధికరణ 13 క్లాస్ 2లో పేర్కొన్న చట్టం అనే నిర్వచనంలో రాజ్యాంగ సవరణ చట్టం కూడా వస్తుంది. ద ఎక్స్ప్రెషన్ లా ఇన్ ఆర్టికల్ 13 క్లాస్ 2 ఇట్ ఇంక్లూడ్స్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్.
రండి. ఆర్టికల్ 13 క్లాస్ 2 ఏం చెప్తుందని చెప్పాను? ద స్టేట్ షెల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఫండమెంటల్ రైట్. ఇక్కడ లా అంటే ఏంటి? ఆర్డినరీ లా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ గోలక్నాథ్ కేసులో, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఈ 1967 కేసులో ద సుప్రీం కోర్ట్ సెడ్ ద ఎక్స్ప్రెషన్ లా ఇన్ ఆర్టికల్ 13 క్లాస్ 2 ఇంక్లూడ్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మరి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి. సాధారణ చట్టం ద్వారానే కాకుండా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కూడా ప్రాథమిక హక్కులను సవరించడానికి లేదు అని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది. గతంలో ఏం చెప్పింది? సాధారణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించలేము, కానీ 368వ అధికరణ కింద ప్రత్యేక మెజారిటీతో ఆమోదించబడిన రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అని ఇప్పటిదాకా చెప్పింది. కానీ గోలక్నాథ్ కేసులో సాధారణ చట్టం ద్వారానే కాకుండా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కూడా ప్రాథమిక హక్కులను సవరించడానికి అవకాశం లేదు. మరి అవకాశం లేదు అంటే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని మనము సవరించవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? అట్లీస్ట్ ప్రాథమిక హక్కుల విషయంలో భారత పార్లమెంటుకి 368వ అధికరణ కింద రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ప్రాథమిక హక్కులను సవరించే అధికారమే లేదని సుప్రీంకోర్టు చెప్తుంది. 6/5 5గురు ఏం చెప్పారు? పార్లమెంటుకి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది అని చెప్పారు. 6 మంది ఏం చెప్పారు? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం భారత పార్లమెంటుకు లేదు అని చెప్పారు. మెజారిటీ జడ్జిమెంట్, మైనారిటీ జడ్జిమెంట్. ఏ జడ్జిమెంట్ చెల్లుబాటు అవుతుంది? మెజారిటీ జడ్జిమెంట్ చెల్లుబాటు అవుతుంది. మరి ఇందిరాగాంధీ ఊరుకోదు కదా. సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించాలి అంటే మళ్ళీ ఇంకో రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుంది. సో అందుకని టు ఓవర్కమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద ఇండియన్ సుప్రీం కోర్ట్ ఇన్ గోలక్నాథ్ కేస్, ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ పాస్డ్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించి గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇందిరాగాంధీ ప్రభుత్వం అధిగమించడం జరిగింది. ఏం చెప్తుంది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? సో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే 368వ అధికరణ కింద రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి గురించి చెప్పారు, కానీ అలా సవరించే అధికారం పార్లమెంట్కి లేదని చెప్తారు. ఇంటర్ప్రిటేషన్. సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసులో ఏం చెప్తుందంటే ఆర్టికల్ 368 కంటైన్స్ ద ప్రొసీజర్ ఫర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ డస్ నాట్ కంటైన్ ద పవర్. అధికారం లేదు, ప్రొసీజర్ మాత్రమే ఉందని. సో ఈ వైఖరిని మారుస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును మారుస్తూ రాజ్యాంగాన్ని సవరించి 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో మార్పులు తీసుకువచ్చి స్పష్టంగా ఏం చెప్పారంటే భారత పార్లమెంటుకి ప్రాథమిక హక్కులను సవరించే అధికారము ఉంది అని పునరుద్ఘాటించిందనమాట. మళ్ళీ ఈ సవరణ చట్టాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఇది కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్ అనమాట పార్లమెంట్కి సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడము, ఆ తీర్పును అధిగమించడానికి పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం, మళ్ళీ ఆ రాజ్యాంగ సవరణ చట్టం మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం. సో నెక్స్ట్ కేసు ఏంటంటే కేశవానంద భారతి కేసు. And this case is very, very important. With the date it is important. Date, month, year, all the three are important. 24th April 1973. So this is the date on which the Supreme Court has given its judgment in Keshavananda Bharati case. ఇందులో 13 జడ్జ్ బెంచ్ అంటాం, 13 మంది న్యాయమూర్తులు గల ధర్మాసనం. దిస్ ఈజ్ ద హైయెస్ట్ బెంచ్ ఎవర్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ఇండియా. గత 75 ఏళ్ల భారతావని చరిత్రలో ఇంతమంది న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనాన్ని కాన్స్టిట్యూట్ చేయడం అదే మొదటిసారి, చివరిసారి కూడా. సో ఇందులో జడ్జిమెంట్ 7/6 మెజారిటీతో ఇచ్చారు.
7 ఒక అభిప్రాయాన్ని చెబితే మిగిలిన 6 భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పారు. సో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 24th April 1973. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 24th April 1973. దిస్ జడ్జిమెంట్ ఈస్ డెలివర్డ్ బై ఎ 13 judge బెంచ్ ఆఫ్ ద ఇండియన్ సుప్రీం కోర్ట్. సో ఈ కేశవానంద భారతి కేసులో ఏంటి ఛాలెంజ్ ఏంటి? పార్లమెంటు 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. ఏమని చేసింది? గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 368వ అధికరణ కింద పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించడానికి లేదు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారము భారత పార్లమెంటుకు లేదు. 368వ అధికరణ కింద ప్రాథమిక హక్కులను సవరించే అధికారము భారత పార్లమెంటుకు లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. పార్లమెంట్ ఏం చేసింది? 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేర్చి మాకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారము పార్లమెంటుకు ఉంది, 368వ అధికరణ కింద ప్రాథమిక హక్కులను సవరించే అధికారము పార్లమెంటుకు ఉంది అని పార్లమెంట్ చెప్పింది. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టము రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. మరి ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ తీర్పులో? 24వ రాజ్యాంగ సవరణ చట్టము రాజ్యాంగబద్ధమే, రాజ్యాంగ విరుద్ధం కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఏంటి? గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. 368వ అధికరణ కింద భారత పార్లమెంటుకి ప్రాథమిక హక్కులను సవరించే అధికారము ఉంది. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? లేదు అని చెప్పింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఉంది. కానీ ఇంపార్టెంట్ ఇక్కడ, కానీ ఏంటి? కానీ భారత పార్లమెంటు 368వ అధికరణ కింద రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైన సవరణలు చేయడానికి లేదు. అంటే భారత రాజ్యాంగంలోని అన్ని అంశాలకి సమాన ప్రాధాన్యం ఉండదు. ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దెర్ ఆర్ సర్టెన్ ఫీచర్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఆర్ వెరీ బేసిక్, విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్. అటువంటి వాటిని సవరించడానికి వీల్లేదు. ఉదాహరణకి మనం లౌకికవాదం అంటాం, సెక్యులరిజం, ఫెడరలిజం సమాఖ్యవాదం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష, ఇటువంటివి కొన్ని ఉదాహరణకు. సో భారత రాజ్యాంగంలో ఉన్న ఈ అంశాలు, ఉదాహరణ నేను ఇందాక చెప్పినవి లౌకికవాదం కావచ్చు, సమాఖ్యవాదం కావచ్చు, స్వేచ్ఛాయుత ఎన్నికలు కావచ్చు, న్యాయ సమీక్ష కావచ్చు, ఇలాంటి వాటిని భారత పార్లమెంటు 368వ అధికరణ కింద సవరించడానికి వీలు లేదు. సరే, మౌలిక స్వరూపం అంటే ఏంటి, అందులో ఏమొస్తాయో మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పలేదు. సమయం ఆసన్నమైనప్పుడు ఆ తీర్పు నేపథ్యంలో మేము చెప్తాం. మరి దేన్ని సవరించాలి, దేన్ని సవరించకూడదో పార్లమెంట్కి ఎలా అర్థమవుతుంది? సుప్రీంకోర్టు సింపుల్గా ఏం చెప్పింది? రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైన సవరణ చట్టాల్ని, రాజ్యాంగ సవరణ చట్టాల్ని పార్లమెంటు చేయడానికి వీలు లేదు. సరే, మరి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఏమొస్తాయి? విచ్ కమ్స్ అండర్ ద డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ నాట్ డిఫైన్డ్. అంటే ద బాల్ ఈజ్ విత్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్. దానికి నచ్చినప్పుడు చెప్తుందన్నమాట. నేను నాకు చెప్పాను, ఇందిరా, నెహ్రూ, గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ కేసులో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. నేను చెప్పాను కదా, 39వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ఏం చేసింది? స్పీకర్ ఎన్నిక, లోక్సభ స్పీకర్ ఎన్నికని, ప్రధానమంత్రి ఎన్నికని న్యాయస్థానంలో సవాల్ చేయకూడదు, న్యాయ సమీక్షకి విరుద్ధం అది. న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదంటే ఏంటి? న్యాయస్థానాలు న్యాయ సమీక్షకు వాటిని గురి చేయకూడదని. కానీ న్యాయ సమీక్ష రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము, న్యాయ సమీక్షను తొలగించడానికి లేదు. ఆ కేసులో ఇంకోటి ఏం చెప్పిందంటే స్వేచ్ఛాయుత ఎన్నికలు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు చెప్పింది. సో దట్ ఈస్ ద కేస్. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 24th April 1973. This is the case in which the Supreme Court for the first time has come up with a doctrine called the Doctrine of Basic Structure. ఇది ఎక్కడైనా రాజ్యాంగంలో ఎక్కడైనా పేర్కొన్నారా? ఎక్కడా పేర్కొనలేదు. దీన్ని ఎవరు మళ్ళీ సృష్టించారు? సుప్రీంకోర్టే సృష్టించింది. ఇందాక మీకు చెప్పిన 2 గతంలో ఇందాక పొద్దున చెప్పాను, కొలీజియం అని.
కొలీజియం ఏంటి? కొలీజియం తీసుకొచ్చి ఏం చేసింది? ఎగ్జిక్యూటివ్ పవర్స్ తగ్గించేసింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కార్యనిర్వహణ శాఖకున్న పాత్రని తగ్గించేసింది. ఎగ్జిక్యూటివ్ వర్సెస్ జుడిషియరీ, ద పవర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ కమ్ డౌన్. ఇక్కడ జుడిషియరీ వర్సెస్ లెజిస్లేచర్, జుడిషియరీ వర్సెస్ పార్లమెంట్, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు పార్లమెంట్ మధ్యలో ఉన్న సమతూకం దెబ్బతిని పార్లమెంట్, ద పవర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ కమ్ డౌన్, ద పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఇది యూపీఎస్సీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్లో అడిగిన ప్రశ్న అండి. ద సుప్రీం కోర్ట్ త్రూ ఇట్స్ పవర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ హ్యాస్ రెడ్యూస్డ్ ద పవర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. భారత సుప్రీంకోర్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏమంటారు దాన్ని, సుప్రీంకోర్టు పైన వ్యాఖ్యానాలు ఇచ్చే అధికారాన్ని ఉపయోగించి తన అధికారాలను పెంచుకొని కార్యనిర్వహణ శాఖ మరియు శాసనశాఖ యొక్క అధికారాలను తగ్గించి వేసింది. కామెంట్ అని అడిగారు క్వశ్చన్. దానికి రాయాల్సిన ఆన్సర్ ఒకటి కొలీజియం రాయాలి. ఎగ్జిక్యూటివ్ వర్సెస్ జుడిషియరీ, పవర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ రెడ్యూస్డ్ బై క్రియేటింగ్ కొలీజియం. ఇక్కడ రెండవది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని యూజ్ చేసి ద పవర్స్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ వర్ రెడ్యూస్డ్. అది కేశవానంద భారతి కేసు. కానీ ఇందిరాగాంధీ ఊరుకోరు. మళ్ళీ ఏం చేసింది? 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. నేను చెప్పాను కదా, ఏ జడ్జిమెంట్ ఆఫ్ ద ఇండియన్ సుప్రీం కోర్ట్ కెన్ బి ఓవర్కమ్ బై అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్. సో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్న రాజ్యాంగ సవరణ చట్టాలు చెల్లుబాటు కావు. Any constitutional amendment made under Article 368 by the Indian Parliament which is against the doctrine of basic structure is invalid. So, ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ఆ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుందంటే 368వ అధికరణ కింద భారత పార్లమెంటు రాజ్యాంగంలోని దేన్నైనా సవరించవచ్చు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంతో కలుపుకొని. సో త్రూ ద 42nd అమెండ్మెంట్ ద ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ సెడ్ దట్ ఇండియన్ పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368 కెన్ అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మీరు మార్చకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. మేము దాన్ని కూడా మారుస్తాము, మాకు అధికారం ఉందని పార్లమెంట్ చెప్పింది. మళ్ళీ దీన్ని ఎక్కడ ఇంకో కేసులో ఛాలెంజ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినర్వా మిల్స్ కేసులో ఛాలెంజ్ చేస్తారు. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980. So the 42nd Constitutional Amendment Act was challenged before the Supreme Court in this case, Minerva Mills versus Union of India. ఏం చెప్తుంది 42వ రాజ్యాంగ సవరణ చట్టం? భారత రాజ్యాంగాన్ని భారత పార్లమెంటు 368వ అధికరణ కింద ఎటువంటి అంశాన్నైనా సవరించవచ్చు. రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంతో కలుపుకొని ఏ అంశాన్నైనా సవరించవచ్చు. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతము భారత పార్లమెంటు సవరణ అధికారాల మీద ఎటువంటి పరిమితులు విధించరాదు. ద పవర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368 టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్లిమిటెడ్, అపరిమితమైనది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పరిమితమైనది. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ద పవర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368 టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ అన్లిమిటెడ్, ఇట్ ఈజ్ లిమిటెడ్. ఏంటా లిమిటేషన్? పార్లమెంట్ కెనాట్ అమెండ్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్ బేసిక్. ఇది లిమిటేషన్, పరిమితి. అంటే భారత పార్లమెంటు 368వ అధికరణ కింద రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమైన అంశాలని సవరించడానికి వీలు లేదు. 42వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? అవర్ పవర్ యాజ్ ఇండియన్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్లిమిటెడ్, దేర్ కెనాట్ బి ఎనీ లిమిటేషన్ వాట్స్ ఎవర్ అని చెప్పింది. అంటే భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారము అపరిమితమైనది. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ఒప్పుకోలేదు పార్లమెంట్. మేము దేన్నైనా సవరించగలం. ద పవర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368 టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్లిమిటెడ్. Parliament can amend any feature including the basic features.
including the basic feature, including the essential features, including the basic features, essential features. సో ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినర్వా మిల్స్ కేసులో ఛాలెంజ్ చేశారు. కానీ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కేశవానంద భారతి కేసులో ఏం చెప్పిందో మళ్ళీ అదే చెప్పింది. మై డియర్ పార్లమెంట్, యువర్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ అన్లిమిటెడ్ లైక్ వాట్ యూ థింక్. నువ్వు అనుకున్నట్లు నీ సవరణ అధికారం అపరిమితమైనది కాదు, పరిమితమైనదే. ఎంతవరకు నువ్వు సవరించవచ్చు? రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం కాని అంశాలన్నీ నువ్వు సవరించవచ్చు. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమైన అంశాలని నీకు సవరించే అధికారం లేదు. దట్స్ వాట్ ద సుప్రీం కోర్ట్ సెడ్ ఇన్ మినర్వా మిల్స్ కేస్. దట్ కంటిన్యూస్ ఈవెన్ టుడే. సో దాని గురించే ఈ మధ్యకాలంలో ఎంత రచ్చ జరిగింది. మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజ్యసభలో సభ్యుడిగా ఉన్న ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, వాళ్ళు ఏం చెప్తారంటే, భారతదేశంలో భారత సుప్రీంకోర్టు ప్రజల చేత ఎన్నుకోబడిన సంస్థ కాదు. భారతదేశంలో అంతిమంగా భారతదేశానికి ఏది మేలు, ఏది మేలు కాదు అన్నది ఎవరు నిర్ణయించాలి? పార్లమెంట్ నిర్ణయించాలి. ఎందుకు? ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది. దట్స్ వాట్ వి సే సవర్నిటీ. తెలుగులో ఏమంటారు? సార్వభౌమత్వం అంటారు కదా. సార్వభౌములు అంటే ఎవరు? మనం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా వీ ఎంజాయ్ ద సుప్రీం పొలిటికల్ పవర్. రాజ్యాంగంలో అదే రాసుకున్నాం కదా. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ గివన్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్. అంటే భారతదేశంలో సర్వాధికారాలు, అత్యున్నత అధికారాలు ప్రజల చేతుల్లో ఉంటాయి. కానీ 140 కోట్ల భారతీయులు అందరూ పరిపాలనలో భాగస్వాములు అయితే గందరగోళం ఉంటుంది. కాబట్టి మనము మన ఓటు హక్కు ద్వారా మన సర్వోన్నత అధికారాలని మనకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఇస్తున్నాం. వాళ్ళు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి మనల్ని పాలిస్తున్నారు. సో ద సుప్రీం పొలిటికల్ పవర్, ద సావరీన్ పొలిటికల్ పవర్ ఆఫ్ ది పీపుల్, ఇట్ ఈస్ గివన్ టు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఎలక్టెడ్ ఆర్గాన్స్. సో దేశ స్థాయిలో అయితే పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో అయితే శాసనసభలు. భారతదేశానికి మంచైనా చెడైనా ఎన్నికైన ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకు? ఒకవేళ ప్రభుత్వాలు ఏదైనా తప్పులు చేస్తే వారిని శిక్షించడానికి ప్రజలున్నారు. న్యాయమూర్తులు తప్పులు చేస్తే ప్రజలు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. పార్లమెంటే ఏమీ చేయలేకపోయింది. గత 75 ఏళ్ల భారతావని చరిత్రలో ఒక్క న్యాయమూర్తిని కూడా పార్లమెంట్ తొలగించలేకపోయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ, హైకోర్టు న్యాయమూర్తిని కానీ తొలగించలేకపోయాం. మీకు గుర్తుంటే పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రామస్వామి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిని విచారించిన తర్వాత అవి ఆరోపణలు వాస్తవమని తేలినాయి. ఆయన తొలగించే ప్రయత్నం చేస్తే పార్లమెంట్లో ఆయన ఒక దళితుడనే నెపంతో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదు. ఓటింగ్లో పాల్గొనకుండా అబ్స్టైన్ అయింది. ఆయన తొలగించలేకపోయాం. భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ చాలా క్లిష్టతరమైనది. లోక్సభలో, రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కన్నా ఎక్కువ ఒప్పుకోవాలి. ఆ రోజు సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళలో 2/3 ఒప్పుకోవాలి. ఇది చాలా కష్టతరం. కాబట్టి న్యాయ వ్యవస్థ ఏమైనా తప్పులు చేస్తే భారత ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటి? సో మనకు ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ కదా. అన్ని శాఖలు జవాబుదారీగా పనిచేయాలి. జవాబుదారితనం అనేది ఓన్లీ ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేచర్కి ఉంటే సరిపోదు, జ్యుడిషియరీకి కూడా ఉండాలి. జ్యుడిషియరీ ఏం చెప్తోంది? న్యాయమూర్తుల్ని మేమే నియమించుకుంటాము. భారత పార్లమెంట్ ఏమి సవరించాలి, ఏమి సవరించకూడదు కూడా మేమే చెప్తాము. ఎవరిచ్చారు మీకు అధికారం? పార్లమెంటు చేసిన చట్టాలని, పార్లమెంటు సవరించిన రాజ్యాంగాన్ని, దాన్ని మీరు ఇంటర్ప్రిట్ చేయాలి. రాజ్యాంగాన్ని మార్చే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. నువ్వు కొలీజియం అన్నావు, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అన్నావు, ఇవన్నీ రాజ్యాంగానికి సవరణలే కదా ఒక రకంగా. ఎవరు చేశారు ఈ సవరణలు? సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టుకి ఆ పవర్ ఇచ్చిందా రాజ్యాంగం? ఇవ్వలేదు. 368వ అధికారం స్పష్టంగా ఏం చెప్తుంది? రాజ్యాంగాన్ని సవరించే అధికారం భారత పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. మరి కొలీజియం కానీ, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కానీ ఎవరు తీసుకురావాలనుకుంటే పార్లమెంటే తీసుకురావాలి. మరి సుప్రీంకోర్టు తీసుకొస్తే అది సహేతుకమా? ఖచ్చితంగా కాదు.
ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మంచే చెడో ఎన్నికైన ప్రభుత్వాలకే వదిలేయండి. మంచి చేస్తే జనాలు మళ్ళీ ఎన్నుకుంటారు ప్రభుత్వాలని. సరిగ్గా చేయకపోతే ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏమైంది తెలంగాణలో? సో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నాడు. ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం. సో ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకు పాలన సాగాలి. ఆయన ఒక రాజులాగా ఫీల్ అయ్యాడు, రాజరికం అని ఫీల్ అయ్యాడు. జనాలు ఆయనకు గుర్తు చేశారు, కేసీఆర్ గారు మీరు రాజరికంలో లేరు, ప్రజాస్వామ్యంలో ఉన్నారు. ప్రజల అభీష్టం మేరకు మీరు పాలించకపోతే మీరు ఫామ్ హౌస్కే వెళ్ళాల్సి ఉంటుందని ఫామ్ హౌస్కి పంపించారు. అలానే నేనేమంటానంటే ఈ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంతో ఉన్న సమస్యలు ఏంటంటే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని సవరించాలి. ఇప్పుడు మనం 106 రాజ్యాంగ సవరణలు చేశాము. ఈ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించడంలో ఇది అవరోధం అవుతుంది. రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ఒక పెద్ద అవరోధం అవుతుంది. ఉదాహరణకి డాక్టర్ జయప్రకాష్ నారాయణ లోక్సత్తా ఆయన ఏం చెప్తాడంటే కేంద్ర స్థాయిలో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కొనసాగిద్దాము, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని తీసుకొద్దామంటున్నాడు అతను. ఉదాహరణకి చాలా రాష్ట్రాల్లో సంతలో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలని కొని ప్రభుత్వాలు పడిపోతున్నాయి, లేస్తున్నాయి. అంటే ఇది ప్రభుత్వాల నిలకడ మీద చాలా ప్రభావం చూపుతుంది. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అన్ని అధికారాలు ఒక వ్యక్తికే ఇస్తారు. ముఖ్యమంత్రిని నేరుగా ప్రజలే ఎన్నుకుంటే స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఈ పాలిటిక్స్ ఆఫ్ మనీ అంటే ఎమ్మెల్యేలని డబ్బులతో కొని ప్రభుత్వాలను ఏర్పరచడము, ప్రభుత్వాలను పడగొట్టడము, అది నిరంతర ప్రక్రియ అయిపోయింది భారతదేశంలో. సో ఏదో ఒక రోజు భారతదేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వమే మనకు చాలా మేలు చేస్తుందని మనం భావించినప్పుడు దానికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని సవరించుకుంటాం. కానీ ఇప్పుడు సవరించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేసింది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పేసింది. హూ ద హెల్ ఆర్ యూ టు డిసైడ్ దిస్? ఎవరు నువ్వు డిసైడ్ చేయడానికి? 140 కోట్ల మంది భారతీయులు వారికి ఏది మంచి ఏది చెడు వాళ్ళే నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? యూ షుడ్ నాట్ డూ దట్. సుప్రీంకోర్టు చేయకూడదు ఆ పని. ఒక 20-30 ఏళ్ళ తర్వాత భారతదేశానికి అధ్యక్ష తరహా ప్రభుత్వాలే వాటి వల్ల ఎక్కువ ప్రయోజనం మేలు జరుగుతుందని అనుకుంటే ఎన్నికైన ప్రభుత్వాలకి మార్చుకునే అవకాశం ఉండాలనా లేదా? ఉండాలి. ఇప్పుడుందా అవకాశం? నువ్వు ఆల్రెడీ చెప్పేసినావు, నష్టమైన కష్టమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మీరు పాటించాలి. ఎందుకు పాటించాలి? ఫ్రాన్స్ లాంటి దేశాలు ఒకప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్నాయి. ఆ దేశంలో నిత్యం ప్రభుత్వాలు పడిపోవడం ఏర్పడడం జరుగుతుంటే వాళ్ళు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి స్వస్తి చెప్పి ప్రెసిడెన్షియల్ పార్లమెంటరీ డెమోక్రసీ మిక్స్డ్ మోడల్ తీసుకొచ్చుకున్నారు. సో దట్స్ ద ప్రాబ్లమ్ విత్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, నెగటివ్ పార్ట్ అనమాట. కానీ దీనివల్ల పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఏంటి పాజిటివ్స్? ఎన్నికైన ప్రభుత్వాలకి శాసనసభలో లేదా పార్లమెంటులో మెజారిటీ ఉంటే బడిత ఉన్నవాడిదే బర్రె అన్నట్లు వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఇందాక నేను చెప్పాను, 39వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసింది? ప్రధానమంత్రి ఎన్నికను న్యాయస్థానంలో సవాలు చేయకూడదు. ప్రధానమంత్రి అంటే పైనుంచి దిగొస్తాడా? దేవుడా ప్రధానమంత్రి? హీజ్ లైక్ ఎనీ అదర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంటుంది. నువ్వు లైక్ ఎనీ అదర్ ఎంపీ ఇన్ ద లోక్సభ, వై షల్ యూ బీ గివన్ ద ప్రివిలేజ్? ఎందుకు నీ ఎన్నికని న్యాయస్థానంలో జోక్యం న్యాయస్థానంలో సవాల్ చేయకూడదు? అంటే నువ్వు న్యాయ సమీక్షకు అతీతుడివా నువ్వు? అంటే ఈ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుంది? ఎన్నికైన ప్రభుత్వాలు శాసనసభలు ప్రజలకు వ్యతిరేకమైన సవరణలు తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. So the Indian Parliament, by using its amending power under Article 368, can amend the Constitution of India for benefiting the interests of certain individuals. ఆనాటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవికి సమస్య అయింది కాబట్టి ఆ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 39వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురాలేదు. అంటే ప్రజా వ్యతిరేకమైన రాజ్యాంగ సవరణ చట్టాలని ప్రభుత్వాలు తీసుకొస్తే
అప్పుడు న్యాయస్థానాలు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ఉపయోగించి అటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలని కొట్టివేయచ్చు. అది పాజిటివ్. కానీ మంచి చెడు అనేది ప్రజలకు వదిలేద్దాం. రేపు ఎన్నికైన ప్రభుత్వాలు తప్పు చేస్తే వాటిని సవరించడానికి ప్రజలు ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయస్థానాలు తప్పు చేస్తే సవరించడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. అంటే సర్వోన్నత అధికారాలు ఎన్నికైన ప్రభుత్వాల చేతుల్లో ఉంటేనే ప్రజాస్వామ్యానికి మంచిది. అన్ఎలెక్టెడ్ బాడీస్ లైక్ జడ్జెస్, సుప్రీంకోర్టు వాటి చేతుల్లో ఉంటే ఇంకా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ ఎన్నికైన ప్రభుత్వాలు తప్పు చేస్తే శిక్షించడానికి ప్రజలు ఉంటారు. మోడీ ఈ 5 ఏళ్లలో మన దృష్టిలో ఏదైనా తప్పు చేశాడు అనుకుంటే మనం ఇంకొకసారి ఆయనకి అధికారం ఇవ్వం. అదే న్యాయమూర్తులు తప్పు చేస్తే మన చేతిలో ఏం లేదు న్యాయ వ్యవస్థను మార్చడానికి, వాళ్ళని తొలగించడానికి. పార్లమెంటు తరమే కావట్లేదు న్యాయమూర్తులను తొలగించడం. అంతిమంగా ఒక దేశంలోని రాజ్యాంగంలోని అంశాలని వేటిని సవరించాలి, వేటిని సవరించకూడదు అనే అంతిమ నిర్ణయం ఎవరి చేతుల్లో ఉంటే మన ప్రజాస్వామ్యానికి మంచిది? ఎన్నికైన ప్రభుత్వాల చేతుల్లో ఉంటేనే మంచిది. తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు, అవన్నీ కరెక్ట్ చేసుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో 3 శాఖల్లో అత్యధిక అధికారాలు అనుభవించే శాఖ న్యాయశాఖ. ఇన్ ఇండియా అండ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జుడిషియరీ ఈజ్ పవర్ఫుల్. In United Kingdom, Parliament is powerful. In France, the executive branch is powerful. Though there are 3 branches, అమెరికన్ సిస్టము జుడిషియల్ సుప్రీసీ మీద నడుస్తుంది, న్యాయశాఖ ఆధిక్యత మీద. బ్రిటిష్ సిస్టము పార్లమెంటరీ ఆధిక్యత మీద నడుస్తుంది. మనం మన రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు ఏం చేసాము? అక్కడి నుంచి పార్లమెంటరీస్ అవన్నీ తీసుకున్నాము బ్రిటన్ నుంచి, ఇక్కడ నుంచి జుడిషియల్ సుప్రీమసీ తీసుకున్నాం. రెండింటిని మిక్స్ చేసాం. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం, సమాఖ్య రాజ్యాంగం. ఏ రాజ్యాంగమైనా లిఖిత రాజ్యాంగము, సమాఖ్య రాజ్యాంగం అయితే ఆ దేశంలో న్యాయశాఖకే పైచేయి ఉంటుంది. అందుకని మనకు భారతదేశంలో అమాంగ్ ద 3 branches ఆఫ్ ది గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జుడిషియరీ, ఇట్ ఈస్ ద జుడిషియరీ విచ్ ఈస్ వెరీ పవర్ఫుల్. అండ్ వాట్ ద జుడిషియరీ సేస్ ఈస్ ఫైనల్ అండ్ బైండింగ్. ద సుప్రీం కోర్ట్ ఈస్ ద ఫైనల్ ఇంటర్ప్రెటర్ of the Indian Constitution, and it is the final protector of the Indian Constitution. So next manaku, so this is about the doctrine of basic structure. Clear? What is good about doctrine of basic structure, what is bad about doctrine of basic structure cheppanu. రాజ్యాంగ మౌలిక స్వరూపం సిద్ధాంతం ఏంటో చెప్పాను. ఆర్టికల్ 13 క్లాస్ 2 ఏంటో చెప్పాను. 13 క్లాస్ 3. సో ఇది 13 క్లాస్ 3 ఏంటండి? ఇది చెప్పలేదు మీకు. ఆర్టికల్ 13 క్లాస్ 2 ఏం చెప్తుంది? ద స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఫండమెంటల్ రైట్స్ అని చెప్తుంది. లాకి నిర్వచనం ఇక్కడ ఇచ్చారు, చట్టాన్ని నిర్వచించింది ఈ ఆర్టికల్లో. ఆర్టికల్ 13 క్లాస్ 3 సబ్ క్లాస్ ఏ. ద ఎక్స్ప్రెషన్ లా ఈజ్ డిఫైన్డ్ ఇన్ ఆర్టికల్ 13 క్లాస్ 3 సబ్ క్లాస్ ఏ. సో అందులో ఆ నిర్వచనంలో భాగంగా ఏం చెప్తారంటే, చట్టం అంటే రాజ్యాంగ సవరణ చట్టం కాదు. ఆర్టికల్ 13 క్లాస్ 2 ఒకటి చెప్తుంది, ఆర్టికల్ 13 క్లాస్ 3 సబ్ క్లాస్ ఏ ఇంకొకటి చెప్తుంది. 13 క్లాస్ 2 ఏం చెప్తుంది? ద స్టేట్ షల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ఎటువంటి చట్టాన్ని భారత పార్లమెంటు చేయరాదు, రాజ్యం చేయరాదు. మరి చట్టానికి నిర్వచనాన్ని ఎక్కడిచ్చారు? ఆర్టికల్ 13 క్లాస్ 3 సబ్ క్లాస్ ఏలో చట్టం అంటే ఏంటో చెప్పారు. ఆర్డినెన్స్, బై రూల్, నోటిఫికేషన్, రెగ్యులేషన్, కస్టమ్, ఇవన్నీ కూడా చట్టం నిర్వచనంలో భాగం. ఏది నిర్వచనంలో భాగం కాదో చట్టం నిర్వచనంలో? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ చట్టం. రాజ్యాంగ సవరణ చట్టం చట్టం నిర్వచనంలో భాగం కాదు. అది ఆర్టికల్ 13 క్లాస్ 3 సబ్ క్లాస్ ఏలో చెప్పారు. సో మీరు డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం మీద మీరు మెయిన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు ఈ 3 అధికరణలు గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 13 క్లాస్ 2, ఆర్టికల్ 13 క్లాస్ 3 సబ్ క్లాస్ ఏ, ఆర్టికల్ 368. దెన్ నెక్స్ట్ కేస్.
So the next case, I.R. Coelho versus State of Tamil Nadu 2007. నేను ఆల్రెడీ చెప్పాను, యూపీఎస్సీ మెయిన్స్లో గతంలో ఒక ప్రశ్న అడిగారు, వాట్ వాజ్ హెల్డ్ ఇన్ ఐఆర్ కోయల్హో కేస్, ఐఆర్ కోయల్హో తీర్పులో ఏమి చెప్పబడింది అని అడిగారు, మెయిన్స్లో అడిగారు ఈ క్వశ్చన్. ఏంటి కేసు, దీనికి సంబంధించింది ఆల్రెడీ చెప్పాను, ఏంటది 9th షెడ్యూల్ ఆర్టికల్ 31B. సో 9th షెడ్యూల్ ఆర్టికల్ 31B గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏం చెప్పాను, ఆఫ్టర్ ఇండియా బికేమ్ ఇండిపెండెంట్, when the states have made land reform laws, these land reform laws were being struck down as invalid on the ground they are in conflict with fundamental right to property. So implementation of land reforms has become very difficult. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాలు భూ సంస్కరణల చట్టాలను చేసి అమలు చేసే క్రమంలో ఈ చట్టాలు ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కుకు విరుద్ధంగా ఉన్న నెపంతో ఈ చట్టాలని న్యాయస్థానాలు కొట్టివేస్తున్నాయి. సో వీటికి న్యాయపరమైన రక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో నెహ్రూ ప్రభుత్వం, ఆనాటి నెహ్రూ ప్రభుత్వం 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ షెడ్యూల్ని తీసుకొచ్చి ఆర్టికల్ 31B కింద ఈ భూ సంస్కరణ చట్టాలను చేర్చారనమాట. 9th షెడ్యూల్ అండ్ ఆర్టికల్ 31B, they deal with the land reform laws. Land reform laws made by the state governments, they were included in the 9th schedule under article 31B. If they are included in the 9th schedule, they cannot be subjected to judicial review. They cannot be challenged before any court of law. So that is 9th schedule. 9th schedule article 31B. సో 9వ షెడ్యూల్లో చేర్చబడిన భూ సంస్కరణల చట్టాలని న్యాయ సమీక్షకు గురి చేయడానికి లేదు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పటికీ ఈ భూ సంస్కరణ చట్టాలు 9వ షెడ్యూల్లో చేర్చినట్లయితే న్యాయ సమీక్షకు గురి చేయడానికి లేదు, న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి లేదు. ఈ ఉద్దేశంతో 9వ షెడ్యూల్ తీసుకొచ్చారు. మరి ఈ కేసుకి 9వ షెడ్యూల్కి ఏంటి సంబంధం? 2007లో వచ్చిన తీర్పు, 9 మంది న్యాయమూర్తులు గల ధర్మాసనం, 9 జడ్జ్ బెంచ్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీం కోర్ట్, 9 జడ్జ్ బెంచ్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీం కోర్ట్ అనానిమస్లీ, అంటే ఏకాభిప్రాయంతో, అందరూ ఒకే అభిప్రాయంతో ఇచ్చారు ఈ తీర్పు. సో ఏంటి తీర్పు? 9వ షెడ్యూల్కి ఉన్న సంబంధం ఏంటి? అంటే దేని ఆధారంగా అంటే దేనిని ఉల్లంఘిస్తే న్యాయ సమీక్షకు గురవుతాయి? ప్రాథమిక హక్కుల రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. దట్స్ ద పాయింట్. 73. సో కేశవానంద భారతి కేసు తీర్పు ఎప్పుడు వచ్చింది? 24th April 1973. సో 24th April 1973కి ముందు 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలు న్యాయ సమీక్షకి గురి చేయబడవు. ఆల్ ది లాస్ which are included in the 9th schedule before the judgment of the Keshavananda Bharati case, they continue to enjoy protection. But 24th April 1973 ఆ రోజు నుంచి 9వ షెడ్యూల్లో చేర్చబడిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ చట్టాలని న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు. అంతే. దట్స్ ద ఇంపార్టెంట్ జడ్జిమెంట్. ఐఆర్ కోయల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. వామన్ రావు కేసు కూడా అంతేనండి. అంటే కేశవానంద భారతి తీర్పు ఎప్పుడు వచ్చిందంటే 24th April 1973లో వచ్చింది. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం అనే భావన 1973 24 ఏప్రిల్కి ముందు లేదు. దెర్ ఈజ్ నో డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ బిఫోర్ 24th April 1973. మరి 1950 నుంచి 1973 మధ్యలో 9వ షెడ్యూల్లో చేర్చబడిన చట్టాల సంగతి ఏంటి? రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్న నెపంతో ఈ చట్టాల న్యాయ సమీక్షకు గురి చేయవచ్చా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 9 మంది న్యాయమూర్తులు గల ధర్మాసనం 24th April 1973కి ముందు 9వ షెడ్యూల్లో చేర్చబడిన చట్టాలను న్యాయ సమీక్షకు గురి చేయడానికి లేదు. వాటికి న్యాయ సంరక్షణ, న్యాయస్థానాల నుంచి సంరక్షణ ఇప్పటికీ ఉంటుంది.
All the laws which are included in the 9th schedule before 24th April 1973, they will continue to enjoy protection and immunity from judicial review. కానీ 24th April 1973 నుంచి 9వ షెడ్యూల్లో చేర్చబడిన ఏ చట్టాన్నైనా న్యాయ సమీక్షకి గురి చేయవచ్చు. ఆన్ వాట్ గ్రౌండ్? రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్న నెపంతో వాటిని న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు. అయితే మనకు దాదాపుగా 9వ షెడ్యూల్లో 284 చట్టాలు ఉన్నాయండి. ఇందులో దాదాపుగా 218 చట్టాలు కేశవానంద భారతి తీర్పు తర్వాత చేర్చబడినవి. 9వ షెడ్యూల్లో ఇప్పటి వరకు, అంటే లాస్ట్ అడిషన్ ఎప్పుడు చేశారంటే 9వ షెడ్యూల్లో చేర్చబడిన చివరి అంశాన్ని 1995లో చేర్చారు. వాటి తర్వాత ఇప్పటిదాకా ఏమీ చేర్చలేదు. అంటే 1995లో 218వ చట్టాన్ని అందులో చేర్చారనమాట. ఇప్పటిదాకా 9వ షెడ్యూల్లో పేర్కొన్న మొత్తం చట్టాలు 284. అందులో దాదాపుగా 218 చట్టాలని 24th April 1973 తర్వాత చేర్చారు. అంటే అర్థం ఏంటి? ఆల్ దీస్ 218 legislations which were added in the 9th schedule after the judgment of Keshavananda Bharati case can now be challenged before the Supreme Court on the ground that they are against the doctrine of basic structure. ఇక్కడ ఇంకొక ఈ తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ప్రారంభంలో కొన్ని చట్టాలను ఉద్దేశించి ఈ 9వ షెడ్యూల్ని చేర్చారు. ఇప్పుడేమో చట్టాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అని అంటోంది. కానీ దీనికి అవతల పక్క వాదన ఏంటంటే, సంఖ్యను చూడకండి, 9వ షెడ్యూల్లో ఎన్ని చట్టాలు చేర్చారు అనే సంఖ్యను చూడకండి, ఆ చట్టాల వెనుక ఉద్దేశం చూడండి. అభ్యుదయ భావాలతో, అంటే సమసమాజాన్ని సాధించే ప్రయత్నంతో ఫస్ట్లో ఏం చేర్చాం మనము? భూ సంస్కరణ చట్టాలను చేర్చాం. తర్వాత కాలంలో ఏం చేర్చాము? ఈ రిజర్వేషన్కి సంబంధించిన చట్టాలను కూడా అందులో చేర్చామన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు వరి ఏంటంటే, సుప్రీంకోర్టుకున్న ఇబ్బంది ఏంటంటే, 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాల సంఖ్య విపరీతంగా పెరిగింది, కానీ ఉద్దేశాలు సరైనవి అయితే పెరిగితే సమస్య ఏంటి అనేది ఇంకొక వాదన. అంటే 9వ షెడ్యూల్లో చేర్చబడిన 284 చట్టాలు, వాటి వెనుక ఉద్దేశం చూడండి. సో భారతదేశంలో సమసమాజ నిర్మాణాన్ని సాధించే దిశగా ఈ చట్టాలని చేసి ఉంటే సంఖ్య ఎంతైనప్పటికీ ఉద్దేశం సరైనది కాబట్టి డోంట్ వరీ, అంటే మనం పెద్ద వరీ అవ్వాల్సింది లేదు అనేది వాదన. కానీ సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చే నేపథ్యంలో 1951లో 9వ షెడ్యూల్ని చేర్చినప్పుడు ఉద్దేశం ఏంటంటే, కొన్ని చట్టాలను ఉద్దేశించి ఈ షెడ్యూల్ని తీసుకురావడం జరిగింది. అంటే భూ సంస్కరణ చట్టాలు, వీటికి రక్షణ కల్పించడానికి ఈ 9వ షెడ్యూల్ని తీసుకొచ్చారు. కాలక్రమేణా ఇంకా భిన్నమైన చట్టాలను కూడా ఇందులో చేర్చారు కాబట్టి మాకు అభ్యంతరం అని సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, భారతదేశంలో భూ సంస్కరణల చట్టాలు మాత్రమే ప్రాముఖ్యత సంతరించుకున్నాయా? ఇప్పుడు మనకు రిజర్వేషన్లకు సంబంధించిన చట్టాలు కూడా చాలా ముఖ్యం. మనకు సోషల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించి ఈ సమసమాజ నిర్మాణాన్ని చేసే క్రమంలో కావాల్సిన సంక్షేమ చర్యలన్నీ కూడా భిన్న రూపాల్లో చేస్తారు. సో 284 చట్టాలు ఉన్నారని మీరు చూస్తున్నారు, సంఖ్యాపరంగానే చూస్తున్నారు. కానీ ఆ చట్టాలు వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే, అభ్యుదయ భావాలు దాగి ఉన్నాయి, సమసమాజ నిర్మాణ ఉద్దేశంతో ఈ చట్టాలని చేర్చారు కాబట్టి మీరు అంతగా వరి అవ్వాల్సింది లేదు అనేది ఒక వాదన. అయితే దీనికన్నా ముందు, ఇది 2007లో వచ్చింది. 2007కు ముందే ఈ వామన్ రావు కేసులో ఆల్రెడీ చెప్పిందండి సుప్రీంకోర్టు. 24th April 1973 తరువాత 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలనే మేము న్యాయ సమీక్షకు గురి చేస్తామని ఆల్రెడీ చెప్పింది వామన్ రావు కేసులో ఆల్రెడీ చెప్పింది. మళ్ళీ రెండవసారి ఈ ఐఆర్ కోయల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకొక ఇమిడి ఉన్న అంశం ఏంటంటే, ప్రాథమిక హక్కులు, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. అంటే భూ సంస్కరణల చట్టాలను అమలు చేయడం కానీ, రిజర్వేషన్ పాలసీస్ కానీ, ఇవన్నీ రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉంటాయి. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు మీద విమర్శ ఏంటంటే, ఈ తీర్పుతో భారత సుప్రీంకోర్టు
ఐఆర్ కోయల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007 తీర్పుతో ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది, రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లో ఇమిడి ఉన్న అంశాలను సాధించడానికి చేసే చట్టాలకి తక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అనేది ఒక విమర్శ అన్నమాట. మీకు నిన్న మీ క్లాస్లో చెప్పాను, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44. ద ఇంటెన్షన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ టు మేక్ ఏ లా టు అచీవ్ జెండర్ ఈక్వాలిటీ. ఇది రాజ్య విధాన ఆదేశ సూత్రంలో ఉంది. సో దీన్ని అమలు చేయడానికి చట్టం తీసుకొస్తే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని చెప్పి ఈ చట్టాలను కొట్టివేయడం చేస్తుంది. అయితే మనకు మినర్వా మిల్స్ కేసు చెప్పాను ఇందాక 1980లో. ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, ప్రాథమిక హక్కులు రాజ్య విధాన ఆదేశక సూత్రాల మధ్య సమతూకం పాటించాలి, సమతుల్యత ఉండాలి. వీ నీడ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. గివింగ్ అబ్సల్యూట్ ప్రైమసీ టు వన్ ఓవర్ ది అదర్ విల్ వయలేట్ ద బేసిక్ స్ట్రక్చర్. అంటే ఒకదానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇంకొకదాన్ని నిర్లక్షించడం అంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించడమే. సో దెర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఒక రథానికి 2 చక్రాలు ఎలానో ప్రాథమిక హక్కులు రాజ్య విధాన ఆదేశక సూత్రాలు కూడా ఒక రథానికి 2 చక్రాలు లాంటివి. సో ఒకదానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇంకొకదాన్ని నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదు అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఐఆర్ కోయల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు తీర్పులో ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు, రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంలో భాగమైన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే అన్ని చట్టాలని మేము న్యాయ సమీక్షకు గురి చేస్తామంటుంది. అంటే ఈ చట్టాలన్నీ, ఈ 284 చట్టాల ఉద్దేశం ఏంటేంటి? 4వ భాగంలో పేర్కొన్న రాజ్య విధాన ఆదేశ సూత్రాలని అమలు చేయడమే వాటి ఉద్దేశం. సో వాటిని అమలు చేసే క్రమంలో ఈ చట్టాలు చేశారు. ఇప్పుడు ఈ చట్టాలను మేము న్యాయ సమీక్షకు గురి చేస్తాము, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే కొట్టివేస్తాము అంటే ఏం చేస్తున్నట్లు? 4వ భాగానికి ప్రాధాన్యత తగ్గించి ప్రాథమిక హక్కులు ఉన్న 3వ భాగానికి ప్రాధాన్యతనిస్తున్నారు అనేది ఒక విమర్శ ఈ చట్టం మీద. అలానే మనకు ద థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం, ద థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, అధికార పృథక్కరణ సిద్ధాంతం. అంటే గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. అంటే ఉదాహరణకి ఏంటంటే, దెర్ షుడ్ బి ఏ చెక్ ఆన్ ఈచ్ బ్రాంచ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇందాక చెప్పినట్లే, ఇన్ ఏ డెమోక్రసీ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద పీపుల్, ఇట్ షల్ బి డిసైడెడ్ బై ద ఎలక్టెడ్ గవర్నమెంట్స్, నాట్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ ది హై కోర్ట్స్, విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ అకౌంటబుల్ టు ద పీపుల్. ఇఫ్ ద గవర్నమెంట్స్ మేక్ మిస్టేక్స్, పీపుల్ విల్ కరెక్ట్ ద గవర్నమెంట్స్. ఇఫ్ judiciary does mistake, people have no choice to correct the judiciary. So that's one more criticism అన్నమాట. అంటే అంతిమంగా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలకు ఏది మంచి కాదు అనే నిర్ణయాన్ని ఎన్నికైన ప్రభుత్వాలకే వదిలేయాలి. రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం లాంటి సిద్ధాంతాలని తెర మీదకి తీసుకొచ్చి భారత సర్వోన్నత న్యాయస్థానం పార్లమెంటు మీద పరిమితులు విధించింది. రాజ్యాంగంలో దేన్ని సవరించాలి, దేన్ని సవరించకూడదు అనేది ఎన్నికైన ప్రభుత్వాలకి వదిలేయండి. మంచో చెడో, మంచు చేస్తే ప్రజలు హర్షిస్తారు, చెడు చేస్తే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని శిక్షిస్తారు. అంటే ఇక్కడ పరిష్కారం ఉంది. కానీ ఇప్పుడు ఆ అధికారాలని న్యాయశాఖ తీసుకునింది. ఒకవేళ కంచే చేను మేస్తే కాసేవాడేవాడన్నట్లు న్యాయశాఖ తప్పులు చేస్తే దానికి పరిష్కారం ఎక్కడుంది? దిస్ ఈజ్ వన్ మోర్ క్రిటిసిజం. The judgment of the Indian Supreme Court in IR Coelho versus State of Tamil Nadu, it violates the theory of separation of powers. So that's the judgment. So ఇది మనకు డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్కి లింక్ ఉన్న సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఆల్రెడీ మీకు ఇది కూడా చెప్పేసాను, 99th అమెండ్మెంట్. 99th అమెండ్మెంట్ సో సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే 2014లో 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ న్యాయ నియామకాల సంఘాన్ని తీసుకొచ్చారు. 124A, 124B, 124C అధికారులను చేర్చి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించడానికి కొలీజియం స్థానంలో ఎన్జేఏసీని తీసుకొచ్చారు. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. దాన్ని మనం 4th జడ్జి కేసు అంటాం. ఫస్ట్ జడ్జి కేసు, సెకండ్ జడ్జి కేసు, థర్డ్ జడ్జి కేసు, 4th జడ్జి కేసు. సో ఈ 4th జడ్జి కేసులో సుప్రీంకోర్టు ఏం చేసింది?
99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కొట్టేసింది, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉందని. ఇందులో ఇమిడి ఉన్న రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏంటంటే మనకు కొలీజియం ప్రస్తుతానికి, అంటే ఇప్పుడు కూడా భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించడంలో అంతిమ అధికారాలు కొలీజియంకు ఉన్నాయి. కానీ గతంలో నేను చెప్పాను 1950 నుంచి 82 వరకు కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖకి సమానమైన అధికారాలు ఉండేవి. కానీ 93లో కొలీజియం తీసుకొచ్చి ఈ అధికారాలని న్యాయ వ్యవస్థ తీసేసుకునిందన్నమాట. సో ఇది భారతదేశానికి శ్రేయస్కరం కాదు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా న్యాయమూర్తులు నియమించుకోరు. దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి, జవాబుదారితనం లోపిస్తుంది న్యాయశాఖలో. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. అది కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో సిద్ధాంతం అని సుప్రీంకోర్టే చెప్పింది. ద థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ ద థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అధికారాల పృథక్కరణ సిద్ధాంతము, ఈ థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంలో భాగమని సుప్రీంకోర్టే చెప్పింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో న్యాయశాఖతో పాటు కార్యనిర్వహణ శాఖ కూడా పాత్రనిస్తూ, పౌర సమాజానికి కూడా పాత్రనిస్తూ ఎన్జేఏసీ తీసుకొచ్చారు. నేను చెప్పాను, ఎన్జేఏసీలో 3 న్యాయమూర్తులు ఉంటారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్, కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉంటారు, పౌర సమాజం నుంచి ఇద్దరు ఉంటారనమాట. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించే క్రమంలో కార్యనిర్వహణ శాఖకు ప్రాతినిధ్యం ఉంది, న్యాయశాఖకు ప్రాతినిధ్యం ఉంది, పౌర సమాజానికి కూడా ప్రాతినిధ్యం ఉంది. కానీ ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని కొట్టేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మాకు ఆధిక్యత ఉండాలి. 6గురిలో 3 న్యాయమూర్తులు. ప్రైమసీ ఆఫ్ ది జుడిషియరీ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఈజ్ ఎ బేసిక్ ఫీచర్. అంటే న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో న్యాయశాఖ ఆధిక్యత కలిగి ఉండడము కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు చెప్పుకుంది. మాకు ఆధిక్యత లేదు కాబట్టి ఎన్జేఏసీలో అలా ఆధిక్యత ఉండడం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఉండడం, న్యాయశాఖకు ఆధిక్యత ఉండడం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఈ ఎన్జేఏసీలో ఆ న్యాయశాఖకి ఆధిక్యత లేదు కాబట్టి ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని చెప్పి మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో ఒక రాజ్యాంగ సవరణ చట్టాన్ని కొట్టివేసిందనమాట, 99వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఇక్కడ కూడా డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని అప్లై చేసింది. సో దట్స్ అబౌట్ ద టాపిక్ ఫర్ టుడే. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 10:50. డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. సో ఇవాళ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డిస్కస్ చేసాము. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ రిలేటెడ్ కేసెస్. సో 11కి భరత్ బడ్జెట్ చెప్తున్నాడు కదా, తెలంగాణ బడ్జెట్, యూనియన్ బడ్జెట్. నిన్న క్లాస్లో బేసిక్స్ ఆఫ్ బడ్జెట్ చెప్పాడు. ఇండియన్ బడ్జెట్ ఏమైనా స్టార్ట్ చేశాడో మనకు తెలియదు. సో ఇన్ దిస్ క్లాస్ ఇండియన్ బడ్జెట్ అండ్ తెలంగాణ రీసెంట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్స్ దే విల్ బి డిస్కస్డ్ from 11 to 1. So take a break of 10 minutes and he will continue. If there are doubts, you are welcome. Right. Thank you.